హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే మనకి మానిటైజ్ ఎలా కావాలి, అదేవిధంగా మనకి వ్యూస్ ఎంత తొందరగా ఎట్లా పెరుగుతారు, అదేవిధంగా మనకి 500 మెంబర్స్ ఎట్లా అవుతారు, ఇంకా అవర్స్ అనేది తొందరగా ఎట్లా చూస్తారు అని దాని గురించి చెప్తా. అదేవిధంగా వైటీ స్టూడియో గురించి కూడా చెప్తా. వైటీ స్టూడియో అయితే మనం అన్నీ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. వ్యూస్ ఎంతమంది అయ్యారు, మన వ్యూస్ ఎట్లా అయినాయి, ఇంకా అదేవిధంగా దాంట్లో ఎన్ని డేస్కి ఎంత కావాలి అన్నిటి గురించి అయితే చెప్తా. మిస్ కాకుండా అయితే చూడండి. అదేవిధంగా మంచి మొత్తం చూస్తేనైతే మీకు అర్థమవుతుంది. మధ్యలో మధ్యలో అయితే స్కిప్ చేస్తే మీకైతే అర్థం కాదు. మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టే కంటెంట్ అయితే కానీ, పెట్టే వీడియో అయినా కానీ, ఏదైనా సరే మనకి వారికి ఫస్ట్ మన చూడాలంటే ఫస్ట్ మనకైతే థంబ్నెయిల్ బాగుండాలి. థంబ్నెయిల్ బాగుంటేనే దాన్ని అయితే ప్రెస్ చేసి చూడడానికి వాళ్ళకైతే చూడాలనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ మనకి కావాల్సింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే థంబ్నెయిల్ బాగుండాలి. ఆ థంబ్నెయిల్కి సెట్ అయ్యే మనం అదేంటి టైటిల్ కూడా ఇవ్వాలి. ఆ సెట్ అయిన తర్వాత దాని కింద మనం హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చినప్పుడు ఇంకొంచెం అనేది పెరుగుతుంది, మన వ్యూస్ అయినా పెరుగుతాయి. ఇప్పుడైతే మనం వైటీ స్టూడియో గురించి అయితే చెప్తా. వైటీ స్టూడియో అయితే ఎట్లుంటుంది, వైటీ స్టూడియోలో మనం ఏమేం చేసుకోవచ్చు దాని గురించి కూడా చెప్తా. వైటీ స్టూడియోలో స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి అన్నమాట. మనం ఎర్నింగ్కి ఏం చేసుకోవాలి, ఎర్నింగ్కి ఏం యాప్ అదేంటి ఏం స్టెప్స్ ఎక్కితే అమౌంట్ అయితే వస్తుంది, ఏ విధంగా అయితే తొందరగా మనం అమౌంట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా దాంట్లో ఉన్న కండిషన్స్ ఏంటి, ఇట్లా ఉంటాయి కదా. 500 మెంబర్స్ కావాలా, 1000 కావాలా, అది ఎన్ని డేస్కి కావాలనేది నేను చెప్పిస్తా. అది దాంట్లో క్లియర్గా అయితే ఉంటుంది. ఆ క్లియర్ అదేవిధంగా దాంట్లో త్వరగా ఏ విధంగా కూడా రీచ్ కావాలని కూడా చూపిస్తాను అనమాట. ముందుగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిందంటే థంబ్నెయిల్ అయితే బరాబర్ ఉండాలి. థంబ్నెయిల్ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఏ ఏ వీడియోస్ తీయాలని చాలామంది డౌట్ ఉంటుంది. ఏ వీడియో తీస్తే, ఏ కంటెంట్ పెట్టుకొని తీస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఏ కంటెంట్ దాంట్లో అమౌంట్ ఎక్కువ వస్తాయి అని చాలామందికి డౌట్ ఉంటుంది. దాని గురించి కూడా చెప్తున్నా. ఏంటంటే మనం డ్యాన్సింగ్ కానీ, లేదంటే సాంగ్స్ కానీ, లేదంటే ఫుడ్ కానీ, ఇంకా ప్రతి ఒక్క వ్లాగ్ కానీ, ఇట్లాంటి వాటికి అయితే అమౌంట్ 1000 మెంబర్స్ చూసిరంటే 30 రూపీస్ వస్తాయి. ఎట్ ద సేమ్ ఎట్లా అంటే ఇప్పుడు టూల్ మెకానిక్స్ ఉంటాయి, ఆటోమొబైల్ ఉంటుంది, టెక్ ఛానల్స్ ఉంటాయి. ఇట్లాంటి ఛానల్స్కి ఏమవుతుందంటే అదే 1000 మెంబర్స్ చూసినా కానీ 70 రూపీస్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇవి కామన్గా జరిగేవి అన్నమాట. ఇవి టూల్ మెకానిక్, ఆటోమొబైల్స్, ఇది టెక్నాలజీ గురించి అయితే అవి చేస్తే మాత్రం ఖచ్చితంగా అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది, దీంట్లో అయితే తక్కువ వస్తుంది. మీ ఇష్టం ఎట్లా చేసినా పర్లేదు. కాకపోతే ఈ సాంగ్స్ అంటారు చూడండి, సాంగ్స్ అయితే ఇప్పుడు పెట్టగానే ఆ సాంగ్ వినాలని పెడతారు కాబట్టి సాంగ్ మొత్తం చూసేదాకా వింటారు కాబట్టి దానికి అమౌంట్ తక్కువ వస్తుంది అనమాట. ఫుడ్ అయినా సేమ్, అది ఉండడానికే ప్రెస్ చేస్తారు కాబట్టి, ఉండడానికే దాన్ని ఓపెన్ చేస్తారు కాబట్టి, అది ఉండేదాకా చూస్తారు కాబట్టి దానికి కూడా కొంచెం అమౌంట్ తక్కువ ఉంటుంది. మనం తెలుసుకోవడానికి ఏంటంటే ఇప్పుడు ఆటోమొబైల్ అంటే ఇప్పుడు మెకానికల్గా, ఇప్పుడు టెక్ ఛానల్ మనం ఏం తెలుసుకున్న దానికోసం సెర్చ్ చేయడం చాలామంది తక్కువ చేస్తారు. ఆ తక్కువ చేసేదానికి యూట్యూబ్ అనేది చాలా అమౌంట్ ఎక్కువ ఇస్తుంది అన్నమాట. సో అందుకే మీరు చేసే దాంట్లో కూడా కొంచెం చూసుకొని చేసుకోండి. అవి చేస్తే కూడా పర్లేదు, ఏం కాదు. ఇవి చేస్తే కూడా ఏం కాదు. కాకపోతే దీంట్లో ఇంత లాభం, దీంట్లో ఇంత లాభం అని చెప్తున్నాను అనమాట. ఓకే, మనం ఇప్పుడైతే వైటీ స్టూడియో గురించి అయితే చూద్దాం. వైటీ స్టూడియో, అదేవిధంగా వైటీ స్టూడియోలో దాని రూల్స్ ఏంటి, అవి ఏ విధంగా పాటించాలి, ఏ విధంగా పాటిస్తే ఏమవుతుందని నేనైతే ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ చూడండి, వైటీ స్టూడియో అయితే మనం ఓపెన్ చేసాగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. కొత్తగా వైటీ స్టూడియో ఓపెన్ చేసే వాళ్ళకి ఫస్ట్ జీమెయిల్ తోటి కనెక్ట్ అవ్వమంటుంది. మనం జీమెయిల్ కనెక్ట్ అయ్యేది దేని విధంగా కావాలంటే మనం యూట్యూబ్కి అయితే ఏది ఇచ్చినామో దాంతో అయితే మనకి యూట్యూబ్ అనేది కూడా ఇందులో కనబడుతుంది అనమాట. ఇక్కడ చూడవచ్చు టోటల్ వ్యూస్, టోటల్ వాచ్ టైం అనమాట, టోటల్ ఫాలోవర్స్ ఇక్కడ కనబడుతుంది. ఇది ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. మనం పెట్టిన వీడియోస్కి ర్యాంకింగ్, వ్యూస్ ఏమొచ్చింది, యావరేజ్ చూపిస్తుంది, లైక్స్ చూపిస్తుంది. ఈ విధంగా వీటికైతే చూపిస్తుంది అనమాట. ఇది ఇంటర్ఫేస్లో కంటెంట్ అంటే మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మనకి ఇందులో కనబడుతుంది. కంటెంట్లో సెకండ్ పేజ్లో ఇవి వీడియోస్, ఇవి షార్ట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అలనైటిస్. ఇందులో అయితే ట్రెండింగ్ ఏమున్నాయని మనం చూసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ట్రెండ్స్, ఓవర్వ్యూ, కంటెంట్, అడ్యూనెస్,
ఇవి 4 ఉన్నాయి చూడండి. దీంట్లో అయితే ట్రెండింగ్ ఏమేమి ఉన్నాయి, ఇది ట్రెండ్ చూడొచ్చు ఇక్కడ చూడండి. ఇలా రీసెంట్ వీడియోస్ అని అవుతాయి, మనకు అన్నీ కనబడతాయి. అవి ఈ మధ్యలో ట్రెండింగ్ అవుతున్న వీడియోస్ అన్నమాట. అదే ఓవర్ వ్యూ అలా పోయినామంటే మనది ఇది మనం చేసిన వీడియోస్ అని, మనం చేసిన వీడియోస్కి వచ్చిన ఫలితాలు కనబడతాయి అన్నమాట, వ్యూస్. ఒక్కసారి ఇప్పుడు 4K దాటితే 4K దాంట్లోకి వదులుతుంది. ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ మీరు ఈజీగా మన వీడియోకి ఎంత వచ్చింది, ఏ వీడియోకి ఎంత వచ్చిందో అన్నీ ఇక్కడ, ఏ వీడియోకి ఎంత వచ్చింది, ఏ షార్ట్కి ఎంత వచ్చింది అనేది ఇలా కనబడుతుంది. జూలైలో స్టార్ట్ పెడితే నేను జూలై నుంచి ఆగస్టులో స్టార్టింగ్లో కొంచెం 3K అయితే వెళ్ళింది, మళ్ళీ తర్వాత డౌన్ అయిపోయింది, మళ్ళీ ఆగస్ట్లో 24కి మళ్ళీ కొంచెం ఇప్పుడు వస్తుందన్నమాట వ్యూస్. నా టోటల్ యువర్ ఛానల్ గాట్ 32,561 వ్యూస్ ఇన్ ద లాస్ట్ 28 days. లాస్ట్ 28 రోజులలో నాకు వచ్చిన వ్యూస్ అన్నమాట ఇవి. ఇలా మనం 7 డేస్లో చూసుకోవచ్చు, 28 డేస్ చూసుకోవచ్చు, 1 year కూడా చూసుకోవచ్చు, 1 year కూడా చూసుకోవచ్చు, 365 డేస్ కూడా చూసుకోవచ్చు. అట్ ద సేమ్ అట్లనే మనం ఇలా ఇదేంటి జనవరి అంటే మంత్ వైజ్ కూడా చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్టయితే దీంట్లో టైం మన అక్కడ ఎప్పుడు ఎక్కువ పెరిగింది, దేంట్లో ఎక్కువ పెరిగింది నేను ఏ టైంలో ఎక్కువ పెరిగింది అనేది కూడా దీంట్లో కనబడుతుంది. జూలై నుంచి తీసుకోపోతే సేమ్ ఆగస్ట్, ఇది కూడా దానికి యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇందాక దాంట్లో వ్యూస్ ఇక్కడ కనబడుతున్నాయి కదా, మన వాచ్ టైంలోకి వస్తే ఇక్కడ టైం కనబడుతుంది, ఏదెంతసేపు చూసారు ఏదెంతసేపు అని. ఇది ప్రాసెస్. నెక్స్ట్ కమ్యూనిటీ, ఇది మనకు వచ్చిన దాన్ని బట్టి మనం ఇచ్చిన దాని కామెంట్స్ని బట్టి ఇట్లా వస్తుంది అనమాట. 16 కామెంట్స్ 28 రోజులలో 16 కామెంట్స్ అయితే వచ్చినాయి. మంత్లీ అడ్వర్టైజ్మెంట్ 10.4K వచ్చేసినాయి. ఎన్ని ఆప్షన్లకు వస్తే ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. దీంట్లో సక్సెస్ అయితేనే మనం అమౌంట్ అనేది గెలుచుకోవచ్చు అన్నమాట, అమౌంట్ అనేది వస్తుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే, ఇక్కడ 500 210 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ నాకైతే వచ్చారు. కాకపోతే ఇక్కడ 500 మెంబర్స్ కావాలి. దీనికైతే డేట్ అండ్ టైం లిమిట్ అయితే లేదు, అన్లిమిటెడ్. నువ్వు ఎప్పుడైనా 500 మెంబర్స్ కావచ్చు అని ఇప్పుడు రూల్ అనమాట. ఒకప్పుడు 1 yearలో 1000 కావాలని ఉన్నది, ఇప్పుడు లేటెస్ట్గా అయితే 500 నీకు ఎప్పుడైనా పర్లేదని వచ్చేసింది. 90 డేస్లో 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి, అంటే షార్ట్స్ కాకుండా 3 వీడియోస్ అప్లోడ్ చేయాలని అయితే నాకు వచ్చింది. కొందరు దాంట్లో కొన్ని ఉంటాయి, కొందరు దాంట్లో కొన్ని ఉంటాయి అనమాట. దాంట్లో అయితే 3 వీడియోస్ అప్లోడ్ చేయాలని వచ్చేసింది. నా 90 డేస్లో 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేసేసిన, ఇది ఫుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద నెక్స్ట్ చూసుకున్నట్టయితే 12 వ్యాలిడీ పబ్లిక్ వాచ్ అవర్స్. సంవత్సరంలో మనకి 3000 అవర్స్ అయితే కావాలి. ఆ 3000 అవర్స్ అన్న కావాలి, ప్లస్ దాంతోపాటు మనకి 3 million వ్యూవర్స్ కావాలి. ఇక్కడ అర్థమవుతుందా, ఇక్కడ సంవత్సరం ఇచ్చిండు, కాకపోతే ఇక్కడ 3 నెలలకే మనకి 3 కోట్ల మంది అయితే చూస్తే మాత్రం పర్లేదు, దానికి టైం అయినా కాకుండా పర్లేదు, కానీ మనకైతే 3 కోట్ల మంది చూడాలి. 3 కోట్ల మంది ఇక్కడ 90 డేస్ అంటే చాలామందికి డౌట్ వచ్చింది ఏంటంటే, ఇక్కడ 90 డేస్ ఉంది కదా, ఈ 90 డేస్లో ఎట్లయితే మరి వ్యూస్ అయితే చెప్పినా కదా ఇందాకైతే, ఎట్లయితే వ్యూస్ అవుతారు, ఎట్లయితే టైం మెయింటెన్స్ అవుతుందని, ఆ విధంగా అయితే ప్రయత్నించండి. కాకపోతే చాలామందికి డౌట్ ఉండేది ఏంటంటే 90 డేస్ ఉంది. ఇప్పుడు 3 మందికి డౌట్ వచ్చేది ఏంటంటే ఇక్కడనే డౌట్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే 90 డేస్ అయితే ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పైనేమో 3000 అవర్స్కి 1 year ఇచ్చిండు, దీనికి అయితే 3 months ఇచ్చిండు. 90 డేస్ అంటే 3 months. చాలామంది ఎట్లా అంటే ఈ 90 డేస్ అయిపోగానే మరి ఏమవుతుంది, ఈ 90 డేస్ అయిపోతే మళ్ళీ అంతా క్యాన్సిల్ అవుతుందా, ఈ వ్యూవర్స్ అన్నీ పోతాయా అని చాలామందికి అయితే డౌట్ ఉంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు 30 90 డేస్. ఈ 90 డేస్లో మనకి 3 million కాకపోతే ఈ 3 నెలలు పోవు. ఇక్కడ ఏంటంటే జనవరి ఒకటి వెళ్ళి ఏప్రిల్ అయితే వస్తుంది అనమాట. ఎట్లా అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఉంది కాబట్టి ఈ 3 నెలల్లో మనకి రాపేరు అనుకో, సరే యూట్యూబ్ ఏం చేస్తుందంటే 90 డేస్ లాస్ట్ 90 అలా ఏమైనా ఉంటుందంటే లాస్ట్ 90 డేస్ అని ఉంది కదా, ఈ ఫిబ్రవరి వచ్చినప్పుడు జనవరి వెళ్ళిపోతుంది. జనవరిలో ఉన్న వ్యూస్ అన్నీ వెళ్ళిపోతారు అన్నమాట. అప్పుడు ఏమైనా ఉంటుందంటే 60 డేస్ అయితే మెంబర్స్ వ్యూస్ అయితే ఉంటాయి. ఎక్స్ట్రా మనం 30 డేస్ ఇస్తాడు, ఆ 30 డేస్లో మనం అయితే 3 million అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు జనవరి వ్యూస్ అయితే కట్ అయిపోతాయి, మన జనవరిలో చూసిన ప్రతి ఒక్క వ్యూస్ అయితే కట్ అయిపోయి ఫిబ్రవరి, మార్చ్ అయితే ఉంటాయి. మనం ఏప్రిల్ అయితే మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ మళ్ళీ ఒకవేళ ఇంకా 30 డేస్ అయిపోయింది అనుకో, 30 డేస్ అయిపోతే మళ్ళీ ఇక్కడ 30 అయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ మే వచ్చేస్తుంది అనమాట.
మళ్ళీ మే వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ మార్చ్, ఏప్రిల్, మే ఆ 3 నెలలే ఉంటాయి. ఆ 3 నెలల్లో ఈ 2 నెలలు వ్యూస్ ఉంటాయి. ఫిబ్రవరి అయితే క్యాన్సిల్ అయిపోతాయి. అట్లా 90 డేస్ చాలామంది అయితే ఇదే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే 360 పైన 360 ఇచ్చినట్టు 1 ఇయర్కి 1 ఇయర్ వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ 1 ఇయర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇదైతే 90 డేస్ అట్లా కాదన్నమాట. సో ఇది ఎట్లా అంటే 1 బై 1 ఒకటి వెళ్ళిపోతే ఇంకోటి వెళ్ళి వస్తుంది అన్నట్టు. అట్లా 90 డేస్ ఇట్లా. ఆ తర్వాత అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఇంకా కింద స్టెప్ 2 ఉంటుంది చూడండి. మనకి ఇవి కంప్లీట్ అయితేనే మనం ఇది నోటిఫికేషన్ అండ్ మనం అప్లై చేసుకోనికి అయితే అమౌంట్ అప్లై చేసుకోని అంటే అమౌంట్ రానికైతే ఛాయిస్ ఉంటుంది. కంటిన్యూ టు గ్రో ఇంకా హై లెవెల్. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు 500 మెంబర్స్ దాటేసారు, 3000 అవర్స్ వచ్చేసినాయి, తర్వాత 3 మిలియన్స్ వ్యూస్ వచ్చేసినాయి, నువ్వు అమౌంట్ అయితే ఎర్న్ చేసుకుంటున్నావు. ఆ తర్వాత ఏంటంటే ఇంకో ఛాయిస్ ఇస్తుంది యూట్యూబ్. ఇక్కడ చూడండి, ఇక్కడ 1000 ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. ఎట్ ద సేమ్ దీంట్లో 4000 మెంబర్స్ అంటే 4000 అవర్స్ కావాలి. 4000 అవర్స్ ఇన్ 1 ఇయర్లో కావాలన్నమాట. సో దీంట్లో కూడా కింద వ్యూస్ ఎంత అంటే 10 మిలియన్స్ కావాలి. ఇప్పుడు అమౌంట్ తక్కువ వచ్చే దాంట్లోనేమో 3000 అవర్స్ కావాలి, 3 మిలియన్స్ వ్యూస్ కావాలి. దీంట్లో అయితేనేమో 4000 అవర్స్ కావాలి, 10 మిలియన్స్ అయితే వ్యూస్ అయితే కావాలి. ఇందులోకి వచ్చేస్తే అమౌంట్ అనేది మనకి ఎక్కువ అవుతుంది అన్నమాట. అంటే ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కువ అమౌంట్ మనం తీసుకోవచ్చు, ఎక్కువ అమౌంట్ మనం సంపాదించుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ స్టెప్ని అయితే మనం ఫిల్అప్ చేసినామంటే నెక్స్ట్ స్టెప్ అయితే ఈజీగా మనం అయితే ఇంక్రీజ్ చేసుకోగలం. ముందైతే చెప్పినట్టుగా సేమ్ మీరు అదే విధంగా చేయండి. మనం ఏ విధంగా అయితే మనం ఏ విధంగా చేయాలనో ఆ విధంగా అయితే చేస్తే బరాబర్ వస్తుంది. మనకేంటంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి గ్రీన్ మార్క్ వస్తుందంటే మనకు కొంచెం మనకి వ్యూస్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా మనం కొంచెం ఇంక్రీజ్ అవుతున్నామని చూసారు కదా. మన బయట స్టూడియో గురించి అయితే ఆ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీరైతే ఖచ్చితంగా పెట్టండి. అది వ్యూస్ వచ్చినా రాకుండా ఖచ్చితంగా ఒకసారి అయితే వస్తాయి. నాకు ఈ 30K మెంబర్స్ కూడా నాకు రీసెంట్గా అయితే వచ్చేసారు. నేను ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ముందు అయితే ఈ యూట్యూబ్ని అయితే తీసిన. బట్ నేను అంతగానం పెట్టలేదు. వ్యూస్ నాకు వీడియోస్ అయితే లేవు. వీడియోస్ పెడదామన్న నాకు టైం లేకుంటుండే. అయితే నేను కూడా ఏం పెట్టలే కూడా. నాకు 100 సబ్స్క్రైబర్స్ అయితే ఉండే అప్పుడు. నాకైతే తెలిసింది అయితే ఒకటే, మనం డైలీ అయితే కరెక్ట్ టైంకి ఒక వీడియో అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఆ వీడియో పెట్టినందుకు మనకైతే ఒక వ్యూస్ అనేది తగ్గకుండా మన అదే రేంజ్లో అయితే వెళ్ళిపోతాం అన్నమాట. మనం ఒక్కరోజు అయితే వ్యూస్ అయితే మనం ఒక్కరోజు అయితే వీడియో అయితే షార్ట్ అయితే పోస్ట్ చేయకుంటే ఖచ్చితంగా మనకైతే వ్యూవర్స్ అయితే తగ్గిపోతారు. మనం వీడియోస్ అంటే అప్పుడో ఇప్పుడు పెట్టినా పర్లేదు, కానీ షార్ట్స్ అయితే ఖచ్చితంగా డైలీ ఒకటైతే పెట్టాలి ఖచ్చితంగా. మీకు ఈ వీడియో యూజ్ అయితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. ఇంకా దేని గురించి అయితే తెలుసుకోవాలనుకుంటే ఉంటే ఈ వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి. నేను దాని గురించి ఖచ్చితంగా వీడియో తీస్తాను, మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అదేవిధంగా ఇంకొకరు అయితే అడిగిరు ఏ యాప్లో ఎడిటింగ్ చేస్తారని. దాని గురించి కూడా మీకు మంచి బెస్ట్ యాప్ని అయితే ఇస్తాను. సరే మరి, మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. బాయ్.